వివేకా హత్య కేసులో అంతులేని తాత్సారం కీలక దశలో దర్యాప్తు ప్రక్రియను నిలిపేసిన సిబిఐ 2 ఏళ్లుగా ఈ కేసు ఊసే ఎత్తని అధికారులు. ఇది ఇప్పుడు ఇంకా లెక్కర్ అయిపోయింది. మళ్ళీ ఆ కేసు దగ్గరికి వెళ్ళాలి. విషయం ఏంటి? సిబిఐ క్లోజ్ చేసేసింది. ఇంకేం చేయాలి సిబిఐ? మేము చెప్పాం కాబట్టి నువ్వు జగన్ అరెస్ట్ చేసే, భారతీని అరెస్ట్ చేసేసే అంటే చేసేస్తారా? బేసిక్గా ఒక దాన్ని ఏమంటారంటే మర్డర్ ఫర్ గెయిన్, అంటే డబ్బుల కోసం హత్య నెంబర్ 1. రెండవది వచ్చేటప్పటికి ప్రిజుడిస్ మర్డర్, అంటే అక్కడ కోపంతో ప్రతీకారంతో జరిగినటువంటి హత్య. దాన్ని రాజకీయం వైపుకి ట్విస్ట్ చేయడం అన్నటువంటిది రాజకీయం కోసమే చేశారు. బేసిక్ సమస్య ఏంటి? ఎందుకు వివేకానంద రెడ్డిని జగన్ చంపించాడు? అర్థమేంలే. ఫస్ట్ ఏమో తను పార్టీని లాక్కుంటాడు. కామన్ సెన్స్ ఉన్న ఏ ఎదవన్నా తను పార్టీని తీసుకుంటుంటే జగన్ చూస్తూ ఊరుకుంటాడని అవడం. అసలు పార్టీ వాళ్ళు అతని వైపు తిరుగుతారా? నెంబర్ 1. నెంబర్ 2, ఎందుకయ్యా అంటే ఇది షర్మిలని ఎంపీగా పెట్టడానికి అతను తీసుకొచ్చాడు, ప్రయత్నించాడు, లేకపోతే తను ఎంపీ అవ్వడానికి ప్రయత్నించాడు. అందుకోసం ఇప్పుడు షర్మిలని ఏమన్నా దగ్గర జగన్ ఏమన్నా ఎంపీగా ఇచ్చాడా? వెళ్ళమంటేనే కదా ఆవిడ బయటికి పోయి సొంత పార్టీ పెట్టుకుని ఆ తర్వాత ఇప్పుడు కాంగ్రెస్లో ఉంటుంది. సొంత చెల్లెలకే కుదరదని చెప్పినోడు వివేకానంద రెడ్డి ఏమన్నా పీక పట్టుకుని టికెట్ రాయించుకుంటాడా? ఎట్లా సాధ్యమవుతుంది? కాబట్టి అది ఫేక్, అది వేగే. నెంబర్ 3, జగనే మర్డర్ చేయించేశాడు. ఇంకా చేసేసాడు. ఇది బాబాయిని గొడ్డలతో నరికేశాడు. ఇదే కదా రోజు చెప్పేది, బాబాయిని గొడ్డలతో నరికేశాడు. అక్కడ ఉన్నాడా? పోనీ ఎందుకు నరకాలంటే మేము ఒకటి చెప్పామంటే అది నమ్మాలా? ఇప్పుడు ఏమైపోతుందంటే అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి మీద పెట్టినప్పుడే, అప్పుడు గట్టిగా ప్రెషర్ పెట్టి సెట్ చేసినప్పుడే కోర్టు ఏమంది? ఏది ఆధారం అని అడిగింది. చివరికి సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో జరిగింది సిబిఐ దర్యాప్తు. ఏమని తేల్చారు అక్కడ? అతని పాత్ర సాక్ష్యాల తారుమారు అన్నటువంటి దానికి ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి విషయంలో ఆ యాంగిల్లోనే కేసు నడిచింది. వాళ్ళు హత్యకి సూత్రధారులని కాదు, పాత్రధారులని కాదు. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ శవాన్ని బయటికి తీసుకొచ్చేటప్పుడు అక్కడ తుడుస్తున్నప్పుడు వాళ్ళు అక్కడే ఉన్నారు అన్న ఆధారంగా జరిగింది. ఇక్కడ కామన్ సెన్స్తో ఆలోచిస్తే అసలు హత్య చేయడానికి అవసరం ఏంటి? వివేకానంద రెడ్డి డబ్బులు ఏమైనా నెలకు వస్తాయా? ఆయన చనిపోతే ఆస్తి కూతురు అల్లుడికి వెళ్తుంది. ఈయనకేం రాదు కదా, రాలేదు కదా. నెంబర్ 2, రాజకీయంగా వివేకానంద రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయితే ఆయన చంపేసి ఈయన తీసుకునేదేం కాదు కదా. ఈయన ఇస్తే తీసుకోవాలి. ఇంకోటి, అవినాష్ రెడ్డి కోసం ప్రచారం చేస్తున్నాడు ఆయన. టికెట్ అవినాష్ రెడ్డికి ఇచ్చేస్తే ఇంకా అక్కడ ఏముంది? కాదు, మేము అన్నాం కాబట్టి, అంటే ఒక నెగిటివ్ స్ప్రెడ్ చేయడం చాలా సులభం. లేదు ఇట్లాగా అన్నటువంటిది ఒక విషయాన్ని బాగా డీప్గా తీసుకెళ్ళచ్చు. దానికి తోడు అప్పుడు చెల్లెళ్ళిద్దరూ కూడా సహకరించడం, అవతల తెలుగుదేశానికి ఇప్పుడు కూడా వాళ్ళిద్దరు తెలుగుదేశం పక్షానే ఉన్నారు. ఆ కోణంలో నుంచి నడిచింది. ఇప్పుడు జనం మర్చిపోతున్నారు, మళ్ళీ తీసుకురావాలా. ఒకటి, అసలు ఇవాళ నిన్న జరిగిన గొడవ ఏంటి? హారిక మీద దాడి, గుడివాడలో బీభత్సం చేసి వచ్చారు. దాన్ని డైవర్ట్ చేయాలి ఇప్పుడు అర్జెంటుగా ఏదో ఒకటి. అంటే చిన్న దెబ్బ, చిన్న గీత, పెద్ద గీత అంటారు. చిన్న గీత కనబడాలంటే పెద్ద గీత రాయాలి, చిన్న గీత కనబడకుండా ఉండాలంటే. ఇక్కడ ఇది పెద్ద గీత అనమాట. ఈ అంశం వైపుకి తీసుకెళ్ళిపోతే జరిగిపోతుంది. కొంత వీళ్ళ విష ప్రభావం, ఈ విషపు జీవుల యొక్క ప్రయోగం చాలా వరకు పనిచేసింది. జగన్ గద్దెదించగలిగింది. మళ్ళీ గద్దెనెక్కించకూడదన్నటువంటి ప్రయత్నంలో భాగంగా జరిగేటటువంటి వ్యవహారమే ఇక్కడ. ఇప్పుడు ప్రశాంత్ రెడ్డి వాళ్ళు చేయించిన దాడి, నల్లపరెడ్డి వాళ్ళ మీద కానీ, ఇప్పుడు గుడివాడలో జరిగిన దాడి కానీ, ఇవి రాకూడదు ప్రచారంలోకి. అదే పేరుని నాని మాట్లాడాడన్నది దాని మీద రావాలి. లేదంటే కనుక నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడేదన్నది అవి రావాలి. నెగిటివ్ అంశాలు ఫోకస్ కావాలి, మన వాళ్ళది పాజిటివ్ ఫోకస్ కావాలి. మన వాళ్ళకి సంబంధించి నెగిటివ్స్ ఫోకస్ కాకూడదు. ఇది నిరంతర అదే విషపు జీవుల యొక్క ప్రయోగం కాబట్టి మరి జగన్ దాన్ని తట్టుకుని నిలబడతాడు లేదో భవిష్యత్తు కాలం నిర్ణయించాలి అతనికి.